హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గత చిత్రాలు అలాగే రాబోయే చిత్రాల రెమ్యునరేషన్స్ మన బాలయ్య ఎంత తీసుకున్నారు, ఎంత తీసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విషయానికి వస్తే మన బాలయ్యతో సినిమాలు చేయడానికి దర్శకులు కావచ్చు అలాగే నిర్మాతలు కావచ్చు క్యూలు కడుతుంటారు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, బాలయ్య మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రతి రూపాయి కూడా మళ్ళీ 2 రూపాయలుగా తిరిగి వస్తుందని. ఎందుకంటే బాలయ్య రీసెంట్ చిత్రాలు అన్నీ కనుక చూస్తే ప్రతిదీ కూడా 100 కోట్లకు పైగానే వసూళ్ళైతే బాక్సాఫీస్ దగ్గర రాబట్టాయి. మొదటగా కరోనా పాండమిక్ సమయంలో బాలయ్య సాహసం చేసి సినిమాను విడుదల చేశాడు. ఆ చిత్రం ఏంటి అనేది అందరికీ తెలుసు. అదేదో కాదు, బాలయ్య బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ చిత్రం. ఈ చిత్రానికి గాను మన బాలయ్య తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అంటే 8 కోట్లు మాత్రమే. 8 కోట్లు తీసుకున్న బాలయ్య ఈ చిత్రానికి వసూలనైతే 140 కోట్లను రాబట్టాడు. అలాగే ఆ తరువాత వచ్చిన గోపీచంద్ మల్లేని బాలయ్య చిత్రం వీరసింహారెడ్డి, ఈ చిత్రానికి గాను బాలయ్య 12 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకున్నాడు. ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తదుపరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రం, ఈ చిత్రానికి గాను బాలయ్య 18 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకున్నాడు. ఈ చిత్రం కూడా దసరాకు విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని అయితే కురిపించింది. ఇక రీసెంట్ గా వచ్చిన బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్, ఈ చిత్రానికి గాను బాలయ్య 27 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ ను కైవసం చేసుకుంది. అయితే ఈ చిత్రానికి గాను ఇప్పటి వరకు రాబట్టిన వసూలు 160 కోట్లకు పైగానే ఉన్నాయి. గత అన్ని చిత్రాలు చూసుకుంటే అఖండాకు గాను 140 కోట్ల గ్రాస్ రాగా వీరసింహారెడ్డికి 155 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది. ఆ తదుపరి భగవంత్ కేసరికి కూడా 150 కోట్ల గ్రాస్ వసూళ్ళు అయితే వచ్చాయి. ఇప్పుడు తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్కి 160 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సో ఈ విషయంతోనే అర్థం చేసుకోవచ్చు ఎందుకు బాలయ్య వెంట కుర్ర దర్శకులు అలాగే నిర్మాతలు వెనకబడుతున్నారు అని. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ ప్రాఫిట్స్ అయితే బాలయ్య నుంచి అయితే తీసుకోవచ్చు. ఈ ఫార్ములాను అర్థం చేసుకున్న మన టాలీవుడ్ నిర్మాతలు దర్శకులు అంతా కూడా బాలయ్య వెంటే పడుతున్నారు. రాబోయే బాలయ్య బోయపాటి పాన్ ఇండియన్ మూవీ అఖండ 2, అఖండ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ఈ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోంది. అఖండాకు సీక్వెల్ అయిన అఖండ 2ని 5 భాషల్లో తెరకెక్కించనున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ చిత్రానికి గాను బాలయ్యకి 35 కోట్ల రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినట్లయితే టాలీవుడ్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ చిత్రం తర్వాత గోపీచంద్ మల్లేన్తో బాలయ్య సినిమాను తీనున్నాడని ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ గా అయితే ఉంది. దీనికి ఒక 40 కోట్ల ఆఫర్ అయితే బాలయ్యకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇలా బాలయ్య ద్వారా మంచి ప్రాఫిట్స్ ను అందుకోవడానికి నిర్మాతలు అలాగే దర్శకులు కూడా బాలయ్య వెంట అయితే పడుతున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.